నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ సెమ్ 4 వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ లో ఉన్నాం కదా. సో ఫస్ట్ యూనిట్ లో మనం ప్రీవియస్ వీడియోలో అగ్రికల్చర్ ఇన్కమ్ ఇంకా ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు మనము రెసిడెన్షియల్ స్టేటస్. సో రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏంటిది, ఒక పర్సన్ రెసిడెంట్ కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఒకవేళ ఆ పర్సన్ ఇప్పుడు ఏదైనా పర్సన్ ఉన్నాడో అతను ఇండియాకి రెసిడెంట్ అనమాట, అంటే ఇండియాలోనే ఉంటాడు. ఆ పర్సన్ ఏం చేయాలంటే గవర్నమెంట్ కి ఇండియాలో నుంచి ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేసిండో దాని మీద ట్యాక్స్ పే చేయాలి. మళ్ళీ ఒకవేళ వేరే కంట్రీస్ లో ఏదైనా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు అట్లా అంటే వాటి మీద ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని మీద కూడా వచ్చే దాని మీద కూడా ఇక్కడ ట్యాక్స్ పే చేయాలన్నమాట. లేదు పర్సన్ ఒకవేళ నాన్ రెసిడెంట్ అంటే ఇండియాలో ఉండడు అనే పర్సన్ ఒకవేళ ఇండియాకి వచ్చి ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటే అతను బయట ఏదైతే ఎర్న్ చేసుకుంటుండో వాళ్ళ కంట్రీలో అది ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు దాని ట్యాక్స్. జస్ట్ అతను ఇండియాలో ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తుందో దాని మీద మాత్రం ట్యాక్స్ అనేది పే చేయాలి. పర్ సపోజ్ ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు. ఇతనేమో రెసిడెంట్ అనమాట. రెసిడెంట్ అంటే ఏంటిది, ఇండియాలోనే ఉంటాడు అని చెప్పి. నెక్స్ట్ ఇతను నాన్ రెసిడెంట్. సో నాన్ రెసిడెంట్ అంటే ఏంటిది, ఇండియాలో ఉండడు. ఇతను ఏం చేసిండంటే కొన్ని డేస్ బయట దేశంకి వెళ్లేసి వర్క్ చేసి వచ్చినాడు, ఇండియా పర్సన్. సో ఇతను ఏం చేయాలంటే ఇండియాలో ఎర్న్ చేసిన దాని మీద ట్యాక్స్ పే చేయాలి, అదర్ కంట్రీలో ఎర్న్ చేసిన దాని మీద కూడా ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట. ఎవరు, రెసిడెంట్. అదే నాన్ రెసిడెంట్ ఏదైతే అతని కంట్రీ ఉందో అక్కడ ఉన్న దాని మీద ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద పే చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆయన వేరే కంట్రీలో ఎర్న్ చేసిన అదే. ఫర్ సపోజ్ ఇతను అమెరికన్ పర్సన్ అనుకోండి, అమెరికాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇండియాలో ఎంతైతే ఎర్న్ చేసిండో దాని మీద ట్యాక్స్ పే చేసే లైబిలిటీ అనేది తనకు ఉంటది అనమాట. ఎందుకు అమెరికాలో దాంట్లో అంటే ఇది అతను అమెరికాలో పే చేసుకుంటాడు ట్యాక్స్, ఇంకెటు పే చేయడిగా. సో ఇతను మాత్రం ఇక్కడే రెసిడెంట్ కాబట్టి ఇక్కడిది పే చేయాలి, వేరే కంట్రీలో ఎర్న్ చేసింది కూడా ఇక్కడే పే చేయాలి. సో ఇది మనకి ఏదైతే రెసిడెంట్ ఉందో దానికి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది రెసిడెంట్ అనేది ఇలా ఉంటది అని చెప్పి. నెక్స్ట్ రెసిడెన్షియల్ స్టేటస్ మనం ఎలా చూస్తామంటే, ఇప్పుడు ఒక పర్సన్ రెసిడెంటా కాదా అనేది ఎలా చూస్తామంటే, ఫస్ట్ రెసిడెన్షియల్ స్టేటస్, రెసిడెంట్, నాన్ రెసిడెంట్. సో రెసిడెంట్ అనే పర్సన్ రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ ఉంటాడు, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ అనేది ఉంటాడు అనమాట. సో ఫస్ట్ అతను ఏం చేయాలంటే బేసిక్ కండిషన్స్ అనేటివి సాటిస్ఫై చేయాలి. సో బేసిక్ కండిషన్స్ ఏంటివి మనకి, ఆ పర్సన్ ఎవరైతే రూల్ నెంబర్ 1 ఏంటిది, ఆ పర్సన్ ఇండియాలో ఉండాలి 182 days ఆర్ మోర్. నెక్స్ట్ సెకండ్ బేసిక్ కండిషన్ ఏంటిదంటే ఏదైతే 60 days ఉందో ప్రీవియస్ ఇయర్ లో 60 days ఉండాలి. ఇంకా ప్రీవియస్ ఇయర్ కాకుండా అంతకు ముందు 4 years లో 365 days కంపల్సరీగా ఉండాలి. 365 days అంటే ఈ 4 years లో 1 year లో కొంచెం, సెకండ్ ఇయర్ లో కొంచెం, థర్డ్ ఇయర్ లో కొంచెం అట్లా ఉండొచ్చు అనమాట. సో అలా కంపల్సరీగా ఉండాలి, అప్పుడు బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై చేసినట్టు. నెక్స్ట్ అడిషనల్ కండిషన్స్ ఏంటిదంటే రెసిడెంట్ ఏదైతే రెసిడెంట్ ఫర్ 2 out of 10 years. సో ఈ 10 years లో కంపల్సరీగా 2 years కంప్లీట్ గా ఉండాలి. సో అప్పుడే సాటిస్ఫై చేసినట్టు ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటిది, స్టే ఇన్ ఇండియా ఫర్ 730 days ఇన్ 7 years. ఈ 7 years లో 730 days 1 year లో ఎన్నెన్న ఉండొచ్చు. సో ఇట్లా డేస్ మెన్షన్ చేసినప్పుడు ఎక్కడన్నా ఏ ఇయర్ లోనైనా ఎన్ని డేస్ అన్నా ఉండొచ్చు. బట్ ఇట్లా పక్కాగా ఇయర్ మెన్షన్ చేసినప్పుడు కంపల్సరీగా ఇయర్ మాత్రం కంప్లీట్ గా ఉండాలి. సో ఇవి మనకి బేసిక్ ఇంకా అడిషనల్ కండిషన్స్ అనమాట. ఒకవేళ మీకు రెసిడెన్షియల్ స్టేటస్ ది క్వశ్చన్ అడిగితే ఇవి కంపల్సరీగా రాయాలి, బేసిక్ కండిషన్స్, అడిషనల్ కండిషన్స్. ఫస్ట్ డిటర్మైన్ వెదర్ అ పర్సన్ సాటిస్ఫైస్ బేసిక్ కండిషన్స్ ఆర్ నాట్. సో ఫస్ట్ ఏం చేయాలంటే బేసిక్ కండిషన్స్ ఇప్పుడు చూసాం కదా, అవి ఆ పర్సన్ సాటిస్ఫై చేస్తున్నా లేదా చూడాలి. ఒకవేళ ఇఫ్ హీ సాటిస్ఫై 1 or both of 2 basic conditions then he will be considered as resident. సో ఇప్పుడు ఆ 2 basic conditions లకి వెళ్ళి తను ఒక్కటన్నా ఆ రెండిట్లకి లేదన్నా ఒక్కటన్నా లేదంటే రెండు అన్నా సాటిస్ఫై చేస్తే అతను రెసిడెంట్ అవుతాడు. లేదు అతను 2 సాటిస్ఫై చేయకపోతే అతను ఏమవుతాడు, నాన్ రెసిడెంట్ అయిపోతాడు అనమాట. నెక్స్ట్ ఇఫ్ ద స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ రెసిడెంట్, ఒకవేళ అతను రెసిడెంట్ అంటే బేసిక్ కండిషన్స్ లకి వెళ్ళి ఏదన్నా ఒకటన్నా లేదంటే రెండన్నా సాటిస్ఫై చేస్తుంటేనే అప్పుడు అడిషనల్ కండిషన్స్ కి వెళ్ళాలి. అడిషనల్ కండిషన్స్ కి వెళ్ళి ఏం చూడాలి, అడిషనల్ కండిషన్స్ లో నాన్ రెసిడెంట్ కి చూడొద్దు ఇంకా అడిషనల్ కండిషన్స్, ఎందుకంటే అతను బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై చేయట్లేదు. అడిషనల్ కండిషన్స్ ఎందుకు చూస్తాము, సో ఎవరైతే బేసిక్ కండిషన్స్ ని ఒకటన్నా లేదంటే ఆ రెండింటినన్నా సాటిస్ఫై చేస్తుండో అతను రెసిడెంట్ అవుతాడు. అతను ఒకవేళ రెసిడెంట్
రెసిడెంట్ అయినప్పుడు అప్పుడు అడిషనల్ కండిషన్స్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? అతను రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా లేదంటే నాట్ ఆర్డినరీ రెసిడెంటా చూడడానికి అడిషనల్ కండిషన్స్కి వెళ్ళాలి. సో వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? ఇఫ్ అన్ ఇండివిజువల్ సాటిస్ఫై బోత్ ద అడిషనల్ కండిషన్స్, రెండు సాటిస్ఫై చేస్తే అడిషనల్ కండిషన్స్ ని అప్పుడు అతను ఆర్డినరీలీ రెసిడెంట్ అవుతాడు. రెసిడెంట్ అండ్ ఆర్డినరీలీ రెసిడెంట్. లేదు రెండిట్లకెళ్ళి ఓన్లీ ఒక్కటే సాటిస్ఫై చేస్తుండు లేదంటే ఒక్కటి కూడా సాటిస్ఫై చేస్తలేడు అనే సిచ్యువేషన్ వస్తే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ అనే పేరు అనేది వస్తుంది అనమాట ఆ రెసిడెంట్ కి. సో ఇప్పుడు ఎలా అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నారు, బి అనే పర్సన్ ఉన్నారు. సో ఏ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేస్తున్నాడు అంటే బేసిక్ కండిషన్స్ లకి వెళ్ళి ఒకటి సాటిస్ఫై చేస్తున్నారు. సో ఇతను ఇప్పుడు ఏమైనట్టు? రెసిడెంట్ అయినట్టు. సాటిస్ఫై చేస్తున్నారు ఒక కండిషన్. సో ఇతని ఆర్డినరీ రెసిడెంటా లేదంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా అని చూడడానికి అప్పుడు ఏడికి వెళ్తాం? అడిషనల్ కండిషన్స్ లకి వెళ్తాం. అడిషనల్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఈ రెండింటికి వెళ్ళి 2 సాటిస్ఫై చేస్తే అప్పుడు ఏమవుతాడు? ఇతను రెసిడెంట్ ఇంకా ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. లేదు రెండిట్లకి ఓన్లీ ఒకటే చేస్తుండు లేదా 2 కూడా చేస్తలేడు అంటే అప్పుడు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్ అవుతాడు. ఇక్కడ బిఏ ఒకవేళ బేసిక్ కండిషన్స్ లకి వెళ్ళి 0 ఒక్కటి కూడా సాటిస్ఫై చేయట్లే అప్పుడు డైరెక్ట్ నాన్ రెసిడెంట్ అయిపోతాడు అనమాట. సో బేసిక్ కండిషన్స్ ఒకటి కూడా సాటిస్ఫై చేయట్లేదు కదా, సో డైరెక్ట్ నాన్ రెసిడెంట్. ఒకసారి నాన్ రెసిడెంట్ అని తెలిసిన తర్వాత ఇంకా అడిషనల్ కండిషన్స్ కి వెళ్ళొద్దు. బేసిక్ కండిషన్స్ కి వెళ్ళి ఒకటన్నా లేదంటే 2 సాటిస్ఫై చేస్తేనే అప్పుడు అడిషనల్ కండిషన్స్ కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంటా లేదంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా అని తెలుసుకోవడానికి నెక్స్ట్ అడిషనల్ కండిషన్స్ కి వెళ్తాం అనమాట. సో ఇది మనకి రెసిడెన్షియల్ స్టేటస్ లో ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము రెసిడెన్షియల్ స్టేటస్ ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో అది చూద్దాము. ఇల్లుస్ట్రేషన్ 5. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు? నత్తన్ అనే పర్సన్ అంట 53 years ఏజ్. సో ఇండియన్ సిటిజన్ అంట బట్ అమెరికాకి వెళ్ళిపోయాడు అంట. ఎప్పుడు 1 July 2018 రోజు. మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వచ్చినాడు? 1 May వచ్చినాడు అంట రిటర్న్. అండ్ అగైన్ లెఫ్ట్ టు అమెరికా 1 January 2024 లో మళ్ళీ వెళ్ళిపోయినాడంట. సో ఇతను రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటిది, కరెంట్ ఇయర్ అంటే ఏంటిది, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటిదో నేను చెప్పినాను ఇంట్రొడక్షన్ వీడియో చెప్పేటప్పుడు. సో అది ఫస్ట్ రాసుకోవాలన్నమాట. రాసుకున్న తర్వాత బేసిక్ కండిషన్ ఏంటిది మనకి 182 days ఇంకా లేదంటే ఎక్కువ ఉండాలి ప్రీవియస్ ఇయర్ లో. సో మన ప్రీవియస్ ఇయర్ ఏంటిది ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అతను ఇండియాకి ఎప్పుడు రిటర్న్ అయ్యిండు ఆ డేట్ రాసుకోవాలి. రాసుకొని ఎప్పటి నుంచి 1 May నుంచి అతను ఎప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిండు? 1 Jan కి వెళ్ళిపోయిండు. 1 Jan వరకు కదా. సో మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎండ్ వరకు ఉన్నాడు. 1 Jan కి వెళ్ళిపోయింది కదా. సో ఇంకా అది కౌంట్ చేయొద్దు. ఓన్లీ ఇండియాలో ఎన్ని డేస్ ఉన్నాడు ఆ డేసే కౌంట్ చేయాలి. సో 245 days ఉన్నాడు అంటే మోర్ దెన్ 182 days కదా. సో బేసిక్ కండిషన్స్ ని ఒకటి సాటిస్ఫై చేస్తుండు. నెక్స్ట్ సెకండ్ బేసిక్ కండిషన్ ఏంటిది మనకి 60 days ప్రీవియస్ ఇయర్ లో ఉండాలి. మళ్ళీ లాస్ట్ ప్రిసీడింగ్ 4 years లో ఎన్ని డేస్ ఉండాలి? 365 days ఉండాలన్నమాట. 60 days ప్రీవియస్ ఇయర్ లో ఇంకా ఏదైతే 365 days ఉందో అది ప్రీవియస్ ఇయర్ కాకుండా దాని ముందు ఏవైతే 4 ప్రీవియస్ ఇయర్స్ ఉన్నాయో దానిలో ఎన్ని డేస్ ఉండాలి? 365 days ఉండాలంట. సో ఉన్నారా లేదా చూద్దాం. ప్రీవియస్ ఇయర్ లో ఫస్ట్ 245 days ఉన్నాడు కదా, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా. మళ్ళీ అంతకు ముందు ఇక్కడ ఉన్నాడో లేదో తెలియదు. సో నిల్. సో ఇతను ఏం చేస్తున్నాడు? ఇది అసెస్సీ డింట్ స్టేడ్ ఫర్ 365 days అంటే ఇది సాటిస్ఫై చేయట్లేదు. ఒకటే బేసిక్ కండిషన్ ని సాటిస్ఫై చేసిండు. సో ఒక బేసిక్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తే అతను రెసిడెంటే కదా. సో రెసిడెంట్ ఇప్పుడు ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా చూడడానికి అడిషనల్ కండిషన్స్ చూడాలి. సో అడిషనల్ కండిషన్స్ చూడాలంటే ఫస్ట్ అడిషనల్ కండిషన్స్ లో ఎన్ని ఇయర్స్ ఉన్నారో చూడాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి నిల్ ఉన్నాడు మొత్తం అంటే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వచ్చిన రిటర్న్ 2019 లో July 1 కి వెళ్ళిపోయినాడు కదా. సో అప్పటి నుంచి మనం ఏం చేసుకోవాలి? కౌంట్ చేసుకోవాలన్నమాట. 365 days ఎన్ని డేస్ ఉన్నాయి. లీప్ ఇయర్ ఉంటే యాడ్ చేసుకొని 366 అని యాడ్ చేసుకుంటే చూసుకోవాలి. సో ఇక్కడ మనం ఎన్ని డేస్ తీసుకున్నాం చూడండి. ఏప్రిల్లో 30 days, మేలో 31 days, జూన్ లో 30 days, మళ్ళీ జూలైలో 1 day. జూలైలో ఎందుకు 1 day తీసుకున్నాము? జూలైలో వెళ్ళిపోయినాడు అని చెప్పినారు కదా. సో అందుకే జూలైలో ఓన్లీ 1 day తీసుకున్నాం. మొత్తం మంత్ అంతా తీసుకోలేదు. తీసుకోకుండా ఈ 92 days ఇంకా మిగిలిన అన్ని డేస్ తీసుకుంటే అప్పుడు మనకి అసెస్సీ స్టేడ్ మోర్ దెన్ 2 years ఉన్నాడు కదా. సో అందుకే ఈ అడిషనల్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నట్టు. నెక్స్ట్ ఇంకొక అడిషనల్ కండిషన్ ఏంటిది? 730 days ఉండాలి. ఇంకా ప్రీవియస్ ఇయర్ కాకుండా దాని ముందున్న 7 years లో 730 days ఉండాలి అని ఉంది. సో 730 days ఉన్నాడా లేదా చూసుకోవాలి మనము. సో లాస్ట్ 2022 నుంచి 2020 వరకు నిల్లు ఉన్నాయి. సో అంతకు ముందు 18, 19, 17, 18 సో ఇవన్నిట్లో 2 years ఉన్నాడు అంతే.
సో ఈయన 730 days ఉన్నాడు అంటే సాటిస్ఫై చేస్తున్నాడు కాబట్టి, సో బోత్ అడిషనల్ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తున్నాడు కాబట్టి రెసిడెంట్ అండ్ ఆర్డినరీలీ రెసిడెంట్. సో ఫస్ట్ బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నాడా లేదా చూసుకోవాలి. రెండిట్లకి ఏదైనా ఒక్కటి సాటిస్ఫై చేసినా అడిషనల్ కండిషన్స్ కి వెళ్ళి రెండు సాటిస్ఫై చేస్తున్నాడో ఒకటి సాటిస్ఫై చేస్తున్నా చూడాలి. రెండు సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెండిట్లకి వెళ్ళి రెండు సాటిస్ఫై చేయకపోతే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. లేదు బేసిక్ కండిషన్స్ లో ఒక్కటి కూడా చేయట్లేదు అంటే డైరెక్ట్ నాన్ రెసిడెంట్, ఇంకా అడిషనల్ కండిషన్స్ కి వెళ్ళకూడదు. సో ఇలా మీరు వాళ్ళ డేట్స్ ఇచ్చి వాళ్ళే అన్ని ఇస్తే మీరే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. మాక్సిమం అయితే ఇవ్వరు, ఎందుకంటే క్యాలిక్యులేట్ చేయడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి రెసిడెంట్ జస్ట్ థియరీగా ఇస్తారనమాట. ఏంటిది ఆ బేసిక్ కండిషన్స్ అడిషనల్ కండిషన్స్ అంటే ఏంటివని అడుగుతారు అంతే. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్ లో మొత్తం మాక్సిమం థియరీ ఉంటది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.